అరే! మీలా చానా మంది దోసకాయతోని దునియా బరకే వెరైటీలు తింటారు గానీ, గిట్ల ఎప్పుడన్నా కరకరలాడే దోసకాయ వడియాలు తిన్నారా? పాండ్రి మా అమ్మ చూపిస్తదంట. మంచిగా సాయంత్రం పూట గిట్ల పచ్చ చాయ్ కప్పులో పోసుకొని, గదే గ్రీన్ టీ పోసుకొని పక్కన పెట్టుకొని తింటే సూపరుంటది. ఇక గిది జేసుకోవాలంటే ముందుగాల మెయిన్ ఇంగ్రీడియెంట్ దోసకాయ అనుకుంటుర్రా? దోసకాయ ఎప్పుడైనా దొరుకుతది గానీ ఎండుండాలి. లేకపోతే మెత్తబడతాయి అన్నట్టు. ఇక తురుముకున్నాక ఏం చేసుకోవాలి, ఇక ఒక కల్వంలో మంచిగా కొన్ని పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఈ తురుముకున్న దాంట్లో ఒక కప్పు దొడ్డటుకులు, ఒక కప్పు పేలాలు పోసుకోవాలి. గండ్లకి ఏమేసుకోవాలి మనము జీలకర్ర, ధనియాలు, ఓమ, నువ్వులు, కొత్తిమీర గూడా యేసుకొని మంచిగా దంచి పెట్టుకున్నాక పచ్చికారం ఉంది గదా! గది గూడా యేసుకొని కలుపుకోవాలన్నట్టు. ఇందులోనే ఉప్పు గూడా యేసేసుకున్నాం గదా మనం. నీళ్ళేం పట్టాయి అవసరం అనుకుంటే ఒట్టేసుకోరు ఏం గాదు. మంచిగా ఎత్తుకున్నాక ఏం జేసుకోవాలి, ఒక షేలకు నీళ్లు రాసుకొని మెత్తగా ఇట్లా వడలుంటాయి గదా! మనం మసాలా వడలేసుకుంటాం గదా! గట్లా మెత్తగా అద్దుకొని ఏం జేసుకోవాలి, కవర్‌లో ఎండబెట్టుకోవాలన్నట్టు. ఎర్రటి ఎండలుంటే ఒక 3, 4 రోజులలో మంచిగా ఎండిపోతాయి. ఇట్లా నూనెలో ఏయంగానే డప్ప 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 డప్పలాడుతుంటాయి అన్నట్టు. టేస్ట్ అయితే మస్తుంటది. మీరు ఇంట్లో ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు ఇది పెట్టిర్రు అనుకోర్రి, వావ్! ఏంటండి ఎలా చేశారు చాలా బావుంది అంటారు. మీకు